ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని భారత్ వైపు మరలించే ప్రయత్నం చేశారు. స్వీడన్లో జరిగిన కీలక రౌండ్ టేబుల్ సమావేశంలో యూరప్కు చెందిన ప్రముఖ కంపెనీల సీఈఓలతో మోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రధాని వివరించారు. ముఖ్యంగా తయారీ రంగం, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి రంగాల్లో భారత్ వేగంగా ఎదుగుతుందని తెలిపారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలుస్తుందని మోదీ చెప్పారు. ప్రపంచ కంపెనీలకు భారత్ పెద్ద మార్కెట్ మాత్రమే కాకుండా విశ్వసనీయ తయారీ కేంద్రంగా కూడా మారుతుందని వివరించారు. అదే సమయంలో మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, గ్రీన్ గ్రోత్ కార్యక్రమాల ద్వారా విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. యూరప్ కంపెనీలు కూడా భారత్తో భాగస్వామ్యంపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ, ఆటోమొబైల్ టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మారుతున్న సమయంలో భారత్ పెట్టుబడులకు అత్యంత స్థిరమైన గమ్యస్థానంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సమావేశం ద్వారా భారత్ యూరప్ వ్యాపార సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి ఈ చర్చల తర్వాత భారత్కు భారీ విదేశ పెట్టుబడులు వస్తాయా? ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ మరింత బలపడుతుందా? ఈ పరిణామాలపై ఇప్పుడు ప్రపంచ వ్యాపార వర్గాల దృష్టి నిలిచింది.